శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఇంద్రుడు లక్ష్మీదేవికి చేస్తున్నటువంటి ఉపచారాలు. శీతల వాయువులను విరజిమ్మే విసినికర్రను, కర్పూర సువాసితమైనటువంటి జిహ్వజాడ్యాన్ని వదిలించే తాంబూలాన్ని, సువాసితము సుశీతలము పానీయాన్ని, ఆచమనీయాన్ని, మరో పట్టువస్త్ర యుగ్మాన్ని, మరో రత్నభూషణాన్ని, అన్ని ఋతువుల్లోని వాడిపోకుండా నవనవలాడుతూ సువాసనలు నింపే దివ్య పుష్పమాలికలను, గంధాన్ని, శుద్ధోదకాన్ని, రత్న నిర్మిత పుష్ప చందన చర్చిత వస్త్రభూషిత మనోహర తల్పాన్ని భక్తితో సమర్పించాడు ఇంద్రుడు. ఓ పరదేవత, ఈ భూగోళంలో, ఈ స్వర్గలోకంలో అపూర్వము, దుర్లభము, దేవభూహర్షము, భోగార్హము అయిన ప్రతి దివ్యాన్ని నీకు కానుకగా, పూజా వస్తువుగా, నైవేద్యంగా సమర్పిస్తున్నాను. దయతో స్వీకరించి తల్లి. ఇలా షోడశోపచారాలు చేసి మహాలక్ష్మి మంత్రాన్ని 10 లక్షలు జపించాడు. దాంతో మంత్రసిద్ధి కలిగింది. ఆ మంత్రం కల్పవృక్షం లాంటిది. బ్రహ్మదేవుడు ఉపదేశించాడు. లక్ష్మీ మాయ కామ వాణి బీజాక్షరపూర్వకంగా కమలవాసిన్యై స్వాహ. ఇది వేదోక్త మంత్రరాజం. లక్ష్మీమాయ కామవాణి బీజాక్షరపూర్వకంగా కమలవాసిన్యై స్వాహ అనే మంత్రాన్ని ఉపదేశించాడు. కుబేరుడు, దక్షుడు, సావర్ణమనువు, మంగళుడు, సప్తదీపాధిపతులు, ప్రియవ్రతుడు, పుత్తానుపాదుడు, కేదారనృపతి ఇత్యాదులందరూ ఈ మహామంత్రాన్ని ఉపాసించే అనుగ్రహ సిద్ధి పొందారు. మంత్రం సిద్ధించడంతో మహాలక్ష్మి నిజస్వరూపంతో ఇంద్రుడికి దర్శనం ఇచ్చింది. దివ్య విమానం మీద వరదాభయ హస్తాలతో కనిపించింది. శరీరకాంతులు సప్తదీపాలను వ్యాపిస్తున్నాయి. రత్నభూషణ దగదగాలతో తెల్ల సంపంగి పువ్వులా ఉంది. ప్రసన్న వదనంతో దరహాసం చేస్తోంది. భక్తానుగ్రహ కాతర మెడలో రత్నమాల కోటి చంద్ర సమప్రభంగా మెరుస్తోంది. పురంధరుడి కళ్ళు చెమ్మగిల్లాయి. తను పులకించింది. బ్రహ్మదేవుడు ఉపదేశించిన వేదోక్త స్తోత్రరత్నాన్ని అనర్గళంగా పఠించాడు. కమలవాసునికి, నారాయణునికి, కృష్ణప్రియకు, మహాలక్ష్మికి నమస్కారం. పద్మపత్రేక్షణకు, పద్మాస్యకు, పద్మాసనకు, పద్మినికి వందనం. వైష్ణవికి, సర్వసంపత్త రూపిణికి, సర్వారాధ్యకు ఏటికోళ్ళు. హరిభక్తి ప్రదాత్రికి, హర్షదాత్రి, కృష్ణ వక్షస్థితకు, కృష్ణేశకు నుతులు. అందమైన రత్నపద్మంతో చంద్ర శోభాస్వరూపానికి, సంపదాదిష్ట దేవతనకు, మహాదేవికి ప్రణతులు. బుద్ధిస్వరూపకు, బుద్ధిదాయినికి శిరస్సు వంచి 5 పచ్చేస్తున్నాను. నమః కమలవాసిన్యై నారాయణాయ నమో నమః. కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమో నమః. పద్మపత్రాక్షణాయై చ పద్మాస్యై నమో నమః. పద్మాసనై పద్మిన్యై వైష్ణవై చ నమో నమః. సర్వసంపత్తరూపిణ్యై సర్వారాజ్యై నమో నమః. హరిభక్తిప్రదాత్రై చై హర్షదాత్రై చ నమో నమః. కృష్ణవక్షై స్థితాయై చ కృష్ణాసాయై చ నమో నమః. చంద్రశోభాస్వరూపాయై చ రత్నపద్మై చ శోభినే. సంపదాధిష్టాయై మహాదేవ్యై నమో నమః. నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయై నమో నమః. వైకుంఠంలో మహాలక్ష్మివి, క్షీరసాగరంలో మాయాలక్ష్మివి, అమరావతిలో స్వర్గలక్ష్మివి, మహారాజులకు రాజ్యలక్ష్మివి, ఇంటింటా గృహలక్ష్మివి. సాగరంలో కామధేనువి అవతరించవు. యజ్ఞకర్మల్లో దక్షిణాదేవి, దేవమాత అదితివి, అన్నీ నీవే. కమలవు, కమలాలయవు. హవిర్దాసన సమయంలో నువ్వు స్వాహాదేవి, కవ్యదానంలో స్వదాదేవి. నువ్వు విష్ణు స్వరూపవు, సర్వధారా వసుంధరవు, శుద్ధ సత్వ స్వరూపవు, నారాయణపరాయణవు, క్రోధహింసా వివర్జితవు, వరదవు, శారదవు, పరమార్థప్రదవు, హరిదాస్యాప్రదాయనివి, పరాదేవతవు. నువ్వు లేకపోతే జగత్తు నిస్సారము, భస్మప్రాయము అయిపోతుంది. విశ్వమంతా జీవసమృతం అవుతుంది. నువ్వు అందరికీ మాతృమూర్తివి,
సర్వబాంధవ స్వరూపిణివి. ధర్మార్థ కామ మోక్షాలకు కారణ రూపిణివి. శిశువులుగా ఉన్నంత వరకే కన్నతల్లులు పాలు కుడిపి బిడ్డలను సంరక్షిస్తారు. నువ్వు మాత్రం అందరికీ అన్ని వేళలా అన్ని రూపాల్లోనూ కన్నతల్లివై సాకుతూ ఉంటావు. తల్లి లేని శిశువుల్ని కాపాడడానికి మానవుల్లో దేవతలు ఉన్నారు. నువ్వు లేని వాడిని కాపాడడానికి ఇంకెవరూ లేరు. నువ్వు నిరంతరము సుప్రసన్నవు. నా పట్ల కూడా రవ్వంత ప్రసన్నవై అనుగ్రహించు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించుకున్నారు. చెయ్యి జారిపోయింది. ఓ సనాతని, దాన్ని మళ్ళీ నాకు ఇప్పించు. నువ్వు నీ అనుగ్రహము నా వెంట లేనంత వరకు నేను బంధుహీనుణ్ణి, భిక్షుమాత్రుణ్ణి, సర్వ సంపద్రహితుణ్ణి, దరిద్రుణ్ణి. సర్వ సౌభాగ్యప్రదమైన ధర్మాన్ని, జ్ఞానాన్ని నాకు ఉపదేశించు. నా ప్రతాపాన్ని, ప్రభావాన్ని, రాజ్యాధికారాన్ని, పరాక్రమాన్ని, ఐశ్వర్యాన్ని, జయాన్ని మళ్ళీ నాకు అందించు. దేవేంద్రుడు ఆర్తితో అభ్యర్థించాడు. దేవతాగణాలతో సహా సాష్టాంగపడ్డాడు. వలవల విలపించాడు. బ్రహ్మేశాన శేషధర్మ కేశవులు కూడా ఇంద్రాది పక్షాన దేవతల పక్షాన లక్ష్మీదేవి అనుగ్రహానికి అభ్యర్థించారు. మహాలక్ష్మి ప్రసన్నురాలైంది. దేవతలకు అభీష్ట వరాలను అన్నీ ఇచ్చింది. కేశవుడికి పుష్పమాలిక బహూకరించింది. దేవతలు సంతోషించి తమ లోకానికి వెళ్ళిపోయారు. మహాలక్ష్మీదేవి శ్రీహరి సన్నిధికి చేరుకుంది. బ్రహ్మేశానాదులు, ఇంద్రాది దేవతలు మనసారా ఆశీర్వదించి సంతృప్తులై తమ తమ లోకాలకి వెళ్ళిపోయారు. నారద, పుణ్యప్రదమైన ఈ లక్ష్మీ స్తవాన్ని త్రిసంధ్యల్లో పఠించేవారు కుబేరులవుతారు, రాజరాజేశ్వరులవుతారు. లక్ష్మీదేవి వారింట్లో స్థిరంగా ఉంటుంది. 5 లక్షల సార్లు భక్తితో పఠిస్తే స్తోత్ర సిద్ధి కలుగుతుంది. అటుపైన మరొక్క నెల సిద్ధస్తోత్ర పట్టణం చేస్తే అతడు నిస్సంశయంగా మహారాజేంద్రుడు, మహాసుఖి అవుతాడు. సౌనకాది మహామునులారా, మహాలక్ష్మి ఉపాఖ్యానంతో నారదుడు ఆనంద పరవశుడయ్యాడు. శరీరం పులకరించింది. కళ్ళల్లో ఆనంద బాష్పాలు జాలువారాయి. నారాయణ మహర్షిని వేనోళ్ల కొనియాడాడు. నారాయణ మహర్షి, నువ్వు సాక్షాత్తు నారాయణుడివే. రూప, గుణ, తేజో, యశకాంతులతో సమానుడివి. జ్ఞానుల్లో, యోగుల్లో, సిద్ధుల్లో ఉత్తముడివి. వేదవేత్తల్లో, తపస్సుల్లో, మునీశ్వరుల్లో ప్రథముడివి. మహాలక్ష్మి ఉపాఖ్యానాన్ని అద్భుతంగా వినిపించావు. ధన్యుణ్ణి. ఇక నీ ఇష్టం. నువ్వు ఏది వినిపించాలనుకుంటే అదే వినిపించు. వేద పురాణాల్లో అత్యంత నిగూఢంగా ఉన్న విషయాలన్నీ నీకు కరతరమాలకాలు. అటువంటి సారభూతమైన ఉపాఖ్యానం ఏదో నిశ్చయించి ఉపదేశించు. అప్పుడు నారాయణ మహర్షి ఇలా అన్నాడు. నారద, అటువంటివి చాలా ఉన్నాయి. ఏవని చెప్పను. అందుకని నువ్వే ఏం వినాలనుకుంటున్నావో అడుగు, అదే చెప్తాను అన్నాడు. మహర్షి, అభిర్దాన సమయంలో స్వాహాదేవి, పితృదాన కర్మల్లో స్వదాదేవి, తక్కిన క్రతువుల్లో దక్షిణాదేవి వినిపిస్తూ ఉంటారు కదా. వారి చరిత ఇంతవరకు నేను వినలేదు. నీ నోటి నుంచి వినాలని ఉంది అన్నాడు నారదుడు. స్వాహా వృత్తాంతం అన్నమాట. నారద, సృష్టి ఆరంభంలో దేవతలు ఆహారం కోసం అలమటించి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. బ్రాహ్మణ క్షత్రియులు యజ్ఞాల్లో సమర్పించే హవిద్దానాలు వీరికి అందటం లేదు. రాక్షసులు బలవంతంగా లాగేసుకుంటున్నారు. దేవతలు నిరాహారులయ్యారు. తాళలేక బ్రహ్మను శరణ అన్నారు. ఆయన ధ్యాన నిమగ్నుడై శ్రీకృష్ణ పరమాత్మను శరణ వేడాడు. ఆ యజ్ఞస్వరూపుడు ప్రకృతి రూప మహాదేవిని ఉపాసించమన్నాడు. బ్రహ్మ ఉపాసించాడు. దేవి ప్రసన్నురాలై ప్రత్యక్షమైంది. వరం కోరుకోమంది. జగన్మాత, దయచేసి నువ్వు అగ్నికి దాహక శక్తిగా అవతరించు. నువ్వు లేనిదే అగ్నిదేవిని దహించలేనివాడు అగ్ని దేనిని దహించలేడు అవ్వాలి. అగ్నిలో హవిస్సులు పేల్చేటప్పుడు ప్రతి మంత్రానికి చివర నీ పేరు ఉండాలి. అప్పుడే అది నీ శక్తితో అగ్నిదగ్ధమవుతుంది. కానీ దేవతలు ఆనందంగా స్వీకరించి సంతృప్తులవుతారు. దాన్ని దేవతలు ఆనందంగా స్వీకరించి సంతృష్టులవుతారు. ఇది దేవకార్యం. దేవతల ఆకలి తీర్చడానికి సహకరించు. నువ్వు కన్నతల్లివి. అగ్నికి ఇల్లాలివై శోభాశక్తిని కలిగించు. అప్పుడు చతుర్వదన,
నేను శ్రీకృష్ణ పరమాత్మను కోరి తపస్సు చేస్తున్న మాట నీకు తెలుసు కదా. మరి ఈ అభ్యర్థన ఏమిటి? నువ్వు, నేను, శివుడు, ఆదిశేషుడు, ధర్ముడు, గణేశుడు అందరం మన విధులకు నిర్వర్తించగలిగినామంటే అదంతా ఆ పరాత్ముడు ఆజ్ఞయే కదా. అటువంటి వారి ఇల్లాలిని కాదల్చి ఇప్పుడు దేవతల కోసమనే అగ్నికి పరిచర్యలు చెయ్యనా? ఎలాగా? ఆ కృష్ణ పరమాత్మనే ధ్యానిస్తాను. ఆయన ఆజ్ఞ ఎలా ఉంటే అలాగే చేస్తాను అని చెప్పి ప్రకృతిదేవి ధ్యానంలో మునిగిపోయింది. తన తపస్సు కొనసాగించింది. ఒంటికాల మీద నిలిచి 1,00,000 సంవత్సరాలు చేసింది. శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు. ఆ మనోహర రూపాన్ని చూస్తూనే ప్రకృతి కామపరవశులై మూర్ఛపోయింది. ఆవిడ అభిప్రాయాన్ని గ్రహించిన ఆ సర్వజ్ఞుడు మెల్లగా లేవనెత్తి తపస్సుతో అలసిపోయిన ఆ కృషాంగిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు కృష్ణ పరమాత్మ. ప్రకృతి నగ్నజిత్తు కుమార్తెగా నాగ్నజిత్తు పేరుతో నువ్వు నాకు ఇల్లాలి అవుతావు. అంటే నాగ్నజిత్తు అన్నమాట ఆవిడ. అప్పుడు నీ కోరిక తీరుతుంది. నా వరాహ అవతారంలో కళాంశగా వారాహివి అవుతావు. అప్పుడు నీ కోరిక తీరుతుంది. ఇప్పుడు అగ్నికి దాహశక్తివై స్వాహావధువుగా దేవతలకు ఉపకారం చెయ్యి. నా ప్రసాదంగా నీకు మంత్రరూప పూజ లభిస్తుంది. అగ్నిదేవుడు ఇల్లాలిని నిన్ను భక్తి రూపంతో పూజిస్తారు, నీతో ఆనందిస్తాడు అని చెప్పి అంతర్ధానం పొందాడు. అంతలోకి వహ్నిదేవుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం భయభక్తులతో అక్కడికి వచ్చాడు. సామవేదంగా జగదంబను ఆ ప్రకృతిని ధ్యానించాడు, పూజించాడు, స్తుతించాడు. మంత్రపూర్వకంగా పాణిగ్రహణం చేశాడు. ఆ దంపతులు నిర్జన ప్రదేశంలో 100 ఏళ్ల పాటు కామక్రీడల్లో తేలియాడారు. స్వాహాదేవి గర్భం ధరించింది. 12 సవ్య సంవత్సరాలు మోసి దక్షిణాగ్ని, గార్హపత్యాన్ని, ఆహ్వానీయాగ్ని అని 3 పుత్రులను ప్రసవించింది. దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహ్వానీయాగ్ని అనేది స్వాహాదేవి ప్రసవించింది అన్నమాట. ఋషులు, మునులు, బ్రాహ్మణులు, క్షత్రియులు స్వాహాంతంగా మంత్రాలు ఉచ్చరించి హవిస్దానాలు చేశారు. స్వాహ శబ్దాంతమైన మంత్రాన్ని ఉచ్చరిస్తే చాలు పాపాలు తొలగిపోతాయి. విషహీనమైన సర్పం వేదహీనుణ్ణి, విప్రుణ్ణి, పతిసేవావిహీనైన స్త్రీ, విద్యావిహీనుడైన పురుషుడిని, ఫలశాఖావిహీనమైన వృక్షం ఎలా నింజాలు నిష్ప్రయోజనాలో అలా స్వాహాశబ్ద విహీనమైన మంత్రం నిష్ఫలం. ఇలా స్వాహాంతమైన మంత్రాలతో చేసిన ఆహుతులు అందుకుంటూ దేవతలు ఆనందించారు. ఇది ముక్తిప్రదమైన స్వాహాదేవి ఉపాఖ్యానం. నారద, ఇంకేం కావాలో అడుగు అని నారాయణ మహర్షి విరమించాడు. మహర్షి అగ్నిదేవుడు భయభక్తులతో స్వాహాదేవిని సామవేదక్తంగా ధ్యానించాడు, స్తుతించాడు, పూజించాడు అని అన్నావు కదా. వాటిని మరి కాస్త వివరింపచేసి పుణ్యం కట్టుకో అన్నాడు నారదుడు. బ్రహ్మపుత్ర, సావధానంగా విను. ఏ యజ్ఞం చెయ్యాలన్నా మున్ముందుగా స్వాహాదేవిని సాలగ్రామంలో కానీ కలశంలో కానీ ఆవాహన చేసి అర్చించాలి. ఆవిడ యజ్ఞమంత్రాలకు ప్రధానాంగం, మంత్రసిద్ధి స్వరూపిణి. ఆవిడకి అర్చించకపోతే యజ్ఞం సాగదు, సఫలం కాదు. ఇలా ధ్యానించి స్వాహా మంత్రాంగయుక్తాంచ మంత్రసిద్ధి స్వరూపిణి సిద్ధాంచ సిద్ధిదం రుణం కర్మాణం ఫలదాం శుభం. ఇలా ధ్యానించి ఆవాహన చేసి షోడశోపచారాలు చెయ్యాలి. ఓం హ్రీం శ్రీం వహ్నిజాయై దేవ్యై స్వాహ అనేది మూలమంత్రం. దీంతో పూజలు చేస్తే అనుగ్రహిస్తుంది, అభీష్టాలు నెరవేరుస్తుంది. స్వాహ వహ్ని ప్రియా వహ్నిజాయ సంతోషకారిణి శక్తి క్రియాకాలదాత్రి పరిపాకకరీ ధ్రువ గతి సదా నరాణాంచ దాహికా దహనాక్షమా సంసారసార రూపా చ ఘోర సంసారతారిణి
దేవజీవన రూప దేవపోషణకారిణి షోడశైతాని నామాని పఠే భక్తి సంయుత సర్వసిద్ధిర్భవేతస్య ఇహలోకే పరతత్ర చ. నారద, ఇది అలనాడు అగ్నిదేవుడు సృష్టించిన షోడశనామావళితో ఉన్న స్వాహాదేవి స్తోత్రం. దీన్ని భక్తితో పఠిస్తే అంగహీనుడి కూడా కౌశల్యం అబ్బుతుంది. అపుత్రులు పుత్రవంతులవుతారు. భార్యాదూరుడు భార్యాసహితుడవుతాడు. దంపతులు సుఖానందంతో వర్ధిల్లుతారు. ఇది స్వాహాదేవి యొక్క వృత్తాంతం. ఇప్పుడు స్వదాదేవి యొక్క వృత్తాంతం. నారద, ఇక స్వదాదేవి ఉపాఖ్యానం చెప్తాను విను. ఇది పితృదేవతలకు తృప్తి కల్పిస్తుంది. శ్రాద్ధ అన్న ఫలాన్ని వృద్ధి పొందిస్తుంది. సృష్టికి ఆదిలో బ్రహ్మదేవుడు పితృగణాలను 7 సృష్టించాడు. అందరూ తేజస్వరూపులు, మనోహరులు, సుఖస్వరూపులు. వారికి తర్పణాలు, శ్రాద్ధాన్నము ఆహారంగా కల్పించాడు. బ్రాహ్మణులకు తర్పణవంతమైన స్నానము, దేవపూజా పర్యంతమైన శ్రాద్ధము, త్రిసంధ్యాయుతమైన అహ్నికము, భేదవిహిత కర్మలు, ముప్పొద్దుల శ్రాద్ధ తర్పణాలు చెయ్యాలి. బలిప్రదానం చెయ్యాలి. బ్రహ్మయజ్ఞం, వేదపఠన చెయ్యాలి. ఇలా చేయకపోతే బ్రాహ్మణులు మైలపడినట్టే, ఏ కర్మాచరణకు అర్హుడు కాడు. బ్రహ్మ ఇలా నియమాలను ఏర్పరిచి పితృదేవతలకు ఆకలి దప్పులు లేకుండా బ్రాహ్మణులు నిత్యము తర్పణాలు విడిచిపెట్టేలా చూశాడు. బ్రాహ్మణులు అలా మంత్రపూర్వకంగా ఇస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడో ఏ లోపం జరుగుతోందో అని పితృదేవతలకు అందటం లేదు. వాళ్ళ ఆహాకారాలు చేస్తూ బ్రహ్మదేవుడిని విన్నవించుకున్నారు. చతుర్ముఖుడు ఒక మానసిక పుత్రికను సృష్టించాడు. రూప యౌవన సంపన్న చంద్రవదన విద్యావతి గుణవతి రూపవతి, శ్వేత చెంపకంలా నిగనిగలాడుతోంది. రత్నభూషణాలు దగదగలాడుతున్నాయి. ఆవిడ పరాప్రకృతి శక్తిలో ఒక అంశం. శుభప్రదంగా చిరునవ్వులు చిందిస్తోంది. పలువరుస తీర్చిదిద్దినట్టుంది. లక్ష్మీకళ ఉట్టిపడుతోంది. ఆవిడకి స్వదాదేవి అని నామకరణం చేసి పితృదేవతలకు భార్యగా సమర్పించాడు. ఆవిడ పద్మాస్య, పద్మలోచన, పద్మజ, పద్మపాద, తుష్టి రూపిణి. ఆవిడను స్వీకరించి పితృదేవతలు తృప్తి చెందారు. వాటిపైన బ్రాహ్మణులకు రహస్యంగా ఒక ఉపదేశం చేశాడు. పితృదేవతలకు మీరు ఇచ్చే తర్పణ శ్రాద్ధాలను సదాంతంగా మంత్రాలు ఉచ్చరిస్తూ సమర్పించండి. అప్పుడే అవి పితృదేవతలకు చెందుతాయి అని చెప్పాడు. అప్పటి నుంచి విప్రులందరూ అలాగే చెయ్యనారంభించారు. అవి పితృదేవతలకు అందనారంభించాయి. వారి ఆకలి దప్పులు తీర్చి ఆనందించారు. దేవతలకు ఆవిర్భావాలు చేసేటప్పుడు మంత్రాలు స్వాంతంగా ఉండాలి. పితృదేవాలయాల్లో స్వాంతంగా ఉండాలి. ఈ దేవపితృయజ్ఞాలన్నింటా దక్షిణాదేవి తప్పదు. ఆ దక్షిణగా చేసే యజ్ఞం నిష్ఫలం. అదక్షిణగా చేసే యజ్ఞం నిష్ఫలం, మృతప్రాయం. శరదృతువులో కృష్ణ త్రయోదశి నాడు కానీ, మాఘమాసంలో కానీ, శ్రాద్ధ సమయాల్లో కానీ ముందుగా స్వాదాదేవిని పూజించి అటుపైన పితృయజ్ఞాలు జరపాలి. అలా చేయకుండా అహంకరించి తర్పణాలు విడిచినా, శ్రాద్ధం పెట్టినా అది పితృదేవతలకు అందదు, కర్మఫలం దక్కదు. ఇది బ్రహ్మణో మానసీం కన్యాం సస్వత్ సుస్థిత యౌవనాం పూజ్యాం వై పితృదేవానాం శ్రాద్ధానాం ఫలదాం భజే. ఇది స్వదాదేవి యొక్క ధ్యాన శ్లోకం. దీన్ని పఠించి సాలగ్రామ శిలలో కానీ, మంగళకలశంలో కానీ స్వదాదేవిని ఆవాహన చెయ్యాలి. అర్ఘ్యపాదాలు ఇవ్వాలి. మూలమంత్రంతో జపించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం స్వదాదేవై స్వాహ అనే మూలమంత్రంతో పూజ చేసి స్తుతించి నమస్కరించాలి. తొట్టతొలిగా బ్రహ్మదేవుడు స్వదాదేవి స్తుతిని ఇలా చేశాడు. పితॄణాం ప్రాణతుల్య తం దివజీవన రూపిణి సాద్రాదిష్టాదేవీ చ శ్రాద్ధాదీనం ఫలప్రద నిత్యాత్వాం సత్యరూపాసి పుణ్యరూపాసి
సువ్రతే ఆవిర్భావ తిరోభావ సృష్టాచ ప్రళయత్తవ. ఓం స్వస్తిశ్చ నమః స్వాహా స్వదాత్వాం దక్షిణా తదా నిరూపితాశ్చతుర్వేదై ప్రశస్త కర్మణాం పునః. కర్మ పూర్వార్ధమైవేత ఈశ్వరేణ వినర్మిత. స్వదాదేవి, నువ్వు పితృదేవతలకు ప్రాణ సమానంగా, బ్రాహ్మణులకు జీవన ప్రధానగా, శ్రాద్ధాధిష్టాన దేవతవై ఉన్నావు. శ్రాద్ధ తర్పణ ఫలప్రదవు, నిత్యవు, సత్యవు, పరబ్రహ్మ స్వరూపువు. ఓ సువ్రత, సృష్టి వేళ నువ్వు ఆవిర్భవించి ప్రళయం వేళ తిరోధానం చెందుతావు. కర్మిష్ఠుల కోసం నువ్వు స్వాహా దక్షిణలు ఆవిర్భవించారు. వేదాలు నిరూపించాయి, ప్రశంసించాయి. కర్మకాండకు పరిపూర్ణత సిద్ధించడం కోసమే ఈశ్వరుడు మిమ్మల్ని నిర్మించాడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.